పోరాటగలం టీవీ వీక్షకులందరికీ నమస్కారం. ఖమ్మంలో నేటి ప్రధాన వార్త. తెలంగాణ మలిదశ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అమలు చేసి ఉద్యమకారులను ఆదుకోవాలని, లేకుంటే చరిత్రహీనులవుతారని రాష్ట్ర శాసన మండలిలో ఉద్యమకారుల పక్షాన గొంతెత్తి నినందించిన ఎమ్మెల్సీ శ్రీమతి విజయశాంతికి తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక ఉమ్మడి ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు సాయంత్రం స్థానిక పెవిలియన్ గ్రౌండ్ వద్ద గల అమరవీరుల స్తూపం ఎదుట తెలంగాణ ఉద్యమకారులు మరియు అమరవీరుల తరపున అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బట్టు రాజేందర్ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యమకారులను గుర్తించి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెరిక ఎల్లయ్య గౌడ్, నాగరాజు, ముదిగొండ మండల వైస్ ప్రెసిడెంట్ కొండలరావు, బోడా వీరన్న, పసుపులేటి విజయ్, ముదిగొండ మండల అధ్యక్షులు పెల్లూరి విజయ్ కుమార్, దొడ్డ శ్రీనివాసరెడ్డి, దాసరి శ్రీనివాస్, పగడాల శ్రీను, ముదిగొండ మండల జనరల్ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు. నా పేరు బట్టు రాజేందర్. నేను తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ఉద్యమకారులందరూ ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే, తెలంగాణలో పోరాడిన నాయకులు ఏదో రకంగా లబ్ధి పొంది ఉద్యమకారులను మర్చిపోయారు. కేసీఆర్ 10 ఏళ్ళు మర్చిపోయారు. ఇప్పుడు ఏదో రూపంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఉద్యమకారులకు 250 గజాలు ఇస్తా అని మేనిఫెస్టోలో పెట్టిండు. ఆ మేనిఫెస్టో 250 గజాల మేనిఫెస్టో గురించి ఎవరు పట్టించుకునే టైంలో విజయశాంతి గారు ఎమ్మెల్సీ ఉండి శాసన మండలిలో గవర్నమెంట్లో ఉండి గవర్నమెంట్ని ప్రశ్నించడం అనేది చాలా పరిణామము. ఇంకోటి ఏంటంటే, ఆ ఉద్యమకారురాలు కాబట్టి ఆ బాధలేందో ఆమెకు తెలుసు కాబట్టి ఉద్యమకారుల గురించి ఉద్యమకారుల పక్షాన ఆమె గవర్నమెంట్ని అడగగలిగింది. ఎందుకంటే ఆ ఉద్యమ స్ఫూర్తి ఆమెకు తెలుసు, ఉద్యమకారులు పడిన బాధలేదో తెలుసు, సాధక బాధకాలు తెలుసు కాబట్టి విజయశాంతికి ఉన్న సొయ్యి మిగతా వాళ్ళకి లేకపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్లో మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రయత్నిస్తున్నారు, కమిటీ చేస్తూ అంటున్నారు. దీన్ని ఎవరో అడ్డుకుంటున్నారు అనేది మాకు ఆలోచన, మా ఉద్యమకారుల ఆలోచన. దీన్ని ఎవరు పడకుండా త్వరగా కమిటీ వేసి నిజమైన ఉద్యమకారులను గుర్తించి, ఆ రోజు కేసీఆర్ గవర్నమెంట్లో లబ్ధి పొందేదైన వాళ్ళే ఈ రోజు కూడా మేము ఉద్యమ లాభాలు పొందడానికి ముందొస్తున్నారు ఈరోజు. కాబట్టి అట్లాంటి అవకతవకలు జరగకుండా, లబ్ధి పొందిన వాళ్ళకే లబ్ధి పొందకుండా నిజంగా నికార్సైన ఉద్యమకారులు కాంగ్రెస్ గవర్నమెంట్ని ఎవరైతే అధికారంలో తేయడానికి ప్రయత్నించిన నిజమైన ఉద్యమకారులకి న్యాయం జరగాలని, దీంట్లో పక్షపాతం లేకుండా నిజంగా ఉద్యమకారులకే దక్కాలని చెప్పేసి కోరుతున్నాను. నా పేరు పెల్లూరు విజయ్ కుమార్, తెలంగాణ బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు. తెలంగాణ కోసం ప్రతి కుల సంఘాలు, ప్రతి ప్రజావేదికలన్నీ కూడా ఉద్యమం చేయడం వలన ఈ రోజున అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అన్ని రకాల నియామకాలు, నిధులు ఏదో వస్తాయని చెప్పి ప్రజల్ని ఇచ్చేసి 1400 మంది పేద పిల్లల్ని, విద్యార్థుల్ని బలి తీసుకున్న తర్వాత కూడా బలిపీఠం లాంటి సింహాసనం ఎక్కిన తర్వాత ఈ రోజు వరకు ఉద్యమకారుల నుంచి ఒక్క మాట కూడా మాట్లాడి సోయలేని నాయకులు వీళ్ళందరూ. ఈ సందర్భంలో మేనిఫెస్టోలో పెట్టి కాంగ్రెస్ పార్టీ 200 గజాలు ఇస్తారని చెప్పి, పెన్షన్ ఇస్తారని చెప్పి అన్ని మేనిఫెస్టోలో పెట్టారు. 6వ పథకంగా 6వ హామీగా అది అమలు పరచాలని చెప్పేసి అదే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శాసన మండలి సభ్యురాలైనటువంటి విజయశాంతి గారు మనం ఉద్యమకారుని గుర్తు చేసుకొని ఉద్యమకారుల కోసం వారికి కావాల్సిన ఆకాంక్షని నెరవేర్చాలని చెప్పేసి ఒకసారి గళమెత్తి ఆడపులిగా ముందుండి ఉద్యమకారులుగా అడిగింది. కాబట్టి ఆమెకి మా తరఫున ఈ ఖమ్మం జిల్లా బీసీ సంఘం నుంచి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, మేమందరం కూడా ఉద్యమం చేశాము. ఇప్పుడు టీయూఎఫ్ నుంచి నేను రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ ఉద్యమాలు చేసిన వాళ్ళందరికీ కూడా లబ్ధి చెందాలి. నిజమైన ఉద్యమకారులందరూ కూడా గుర్తించి వాళ్ళకి అధికారికంగా ఒక ప్రకటన చేసి వాళ్ళకు కూడా కార్డులు ఇచ్చి, గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్ళందరికీ కూడా కావాల్సిన ఏదైతే మీరు చెప్పారో వాటిని అమలు పరచాలని కోరుకుంటాం. ఈ సందర్భంగా విజయశాంతి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ అయినా సరే అధికారంలో ఉన్నప్పుడు, కేంద్రంలో ఇస్తున్నప్పుడు బీజేపీ పార్టీ సుష్మా స్వరాజ్ బీజేపీ నుండి కూడా ఆ రోజు సపోర్ట్ చేసి తెలంగాణ వాళ్ళని సపోర్ట్ చేశారు. ఆ విధంగానే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఈ టీఆర్ఎస్ మేమే ప్రజా పరిపాలన చేసామని చెప్పి ఒక పక్క చెప్పారు. ఇంకొకటి ఏంటంటే, మేము ఉద్యమకారులమని చెప్పారు. మరి ఉద్యమకారుల గురించి మాట్లాడుతున్న విజయశాంతి సపోర్ట్ చేసి ఏకకంఠంతో ఒకే తీర్మానం చేసి ఈ తీర్మానం ఆమోదింపజేయాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటాం. మీరందరూ సపోర్ట్ చేసి ఏకకంఠంగా ఆ మాట చెప్పాలని కోరుకుంటాం. తెలంగాణ ఉద్యమకారిని ఎమ్మెల్సీ అయినటువంటి ఉద్యమకారురాలు విజయశాంతి గారు
తెలంగాణ ఉద్యమకారుల బాధ ప్రసాదాలు గ్రహించి ఆ ఉద్యమకారులు పడ్డటువంటి కష్టాలు ఆమెకు తెలుసు కాబట్టి తోటి ఉద్యమకారుగా ఆమె పదవిలో ఉన్నా కానీ గవర్నమెంట్ని ఆమె పార్టీలో ఉన్న అదే కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉద్యమకారులకు న్యాయం చేయకపోతే ఖచ్చితంగా చరిత్రహీనంగా తయారయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి ఉద్యమకారులకి సరైనటువంటి ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసి ఉద్యమకారుల యొక్క ఆత్మవిశ్వాసం పెంపొందించాలని చేయాలని, వాళ్ళ యొక్క గౌరవాన్ని నిలవబెట్టుకోవాలని ఈ తెలంగాణ సభముఖంగా తెలియజేస్తుంది. జై తెలంగాణ.